వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ 2D కార్టూన్ స్టోరీ ఒకసారి చూడండి. ఈరోజు సూపర్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది. టైం ఎగ్జాక్ట్గా 7:28 అయ్యిందిరా. నా సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఆ రిమోట్ ఇక్కడ పెట్టు. అమ్మా, డైలీ ఏడ్చే సీరియలేగా, కొంచెం మ్యాచ్ చూడనివ్వు. ఏడ్చే సీరియలా? ఇంట్లో ఆడపిల్ల కష్టాలు మీకేం అర్థమవుతాయిరా? నేను ఉదయం నుంచి ఎంత కష్టపడతానో చూసావా? నీ సీరియల్ కష్టాలు తట్టుకోలేక టీవీ కూడా ఆగిపోయింది. ఏంటి? టీవీ ఎందుకు రావటం లేదు? ఏంట్రా ఎప్పుడు చూసినా గొడవ ఇంట్లో? ఏం లేదు నాన్న, టీవీ రావడం లేదు. టీవీ బిల్లు ఇంకా కట్టలేదని ఇప్పుడే నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. సరేలే, అయిపోయిందిగా. ఆ టీవీ ముందు నువ్వే కూర్చో, నేను నా ఫోన్లో హాట్స్టార్ వేసుకుంటా. హాట్స్టార్ అకౌంట్ నేనే లాగౌట్ చేశా. వైఫై పాస్వర్డ్ కూడా మార్చేశాను. స్టార్టింగ్లో చూసిన 2D కార్టూన్ వీడియోకి స్క్రిప్ట్, క్యారెక్టర్స్, ఇమేజెస్, వీడియో అన్ని ఏఐతో మొబైల్లో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో ఇలాంటి 2D కార్టూన్ వీడియోని ఏఐతో మొబైల్లో 6 డీటెయిల్ స్టెప్స్లో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ స్టెప్ 1, స్టోరీ స్క్రిప్ట్. మంచి వీడియో చేయడానికి మంచి స్క్రిప్ట్ కావాలి. రైటింగ్ స్కిల్స్ ఉంటే మీరే రాసుకోవచ్చు, లేకపోతే ఏఐతో జనరేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక మంచి స్క్రిప్ట్ ఏఐతో జనరేట్ చేశా. నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పాను స్క్రిప్ట్ ఎలా రాయాలి ఏఐతో అని, ఒకసారి చెక్ చేయండి. ఏఐ స్క్రిప్ట్ రైటింగ్ మీద డీటెయిల్ వీడియో కావాలంటే ఏఐ స్క్రిప్ట్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 2, క్యారెక్టర్స్ ఇమేజెస్ జనరేషన్. ఏఐతో ఇమేజ్ జనరేట్ చేయడానికి మనకి మంచి ప్రాంప్ట్స్ కావాలి. నేను ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ కనుక మీరు జెమినీకి ఇస్తే డీటెయిల్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్, సీన్ బై సీన్ టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్, క్యారెక్టర్ డైలాగ్స్ అన్నీ ఆ మాస్టర్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఆ మాస్టర్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఒక గూగుల్ డాక్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాంప్ట్ అయితే వస్తుంది. నేను ఇచ్చిన మాస్టర్ ప్రాంప్ట్ అయితే మీరు కంప్లీట్గా కాపీ అయితే చేసుకోవాలన్నమాట. స్టార్ట్ టు ఎండ్ అయితే కాపీ చేసుకుని మీ మొబైల్లో గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ జెమినీ ఓపెన్ చేసి మీ ఇచ్చిన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి లాస్ట్లో స్క్రిప్ట్ దగ్గర మీ వీడియో స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేయండి అనమాట. పేస్ట్ చేసి జెమినీకి అయితే ఇస్తే గూగుల్ జెమినీ అయితే ఏం చేస్తుందంటే మీ స్క్రిప్ట్ తగ్గట్టు ఫస్ట్ అయితే క్యారెక్టర్స్ అయితే ఇస్తుంది అనమాట. క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్, అలాగే క్యారెక్టర్ డిస్క్రిప్షన్ తర్వాత మీ వీడియో కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్, అలాగే నెక్స్ట్ సీన్ బై సీన్ డైలాగ్స్, టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. స్క్రిప్ట్ తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో గూగుల్ ఫ్లామ్ సెట్ చేసి గూగుల్ ఫ్లామ్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే చేయండి. లాగిన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసి మనకి ఫ్లో ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఆ ఫ్లో ఇంటర్ఫేస్లో మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ రేషియో అయితే నేను 16 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మోడల్ అయితే నానో బనానా 2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, లేటెస్ట్ మోడల్ అనమాట. మళ్ళీ బ్యాక్ టు జెమినీకి అయితే వచ్చి మన స్క్రిప్ట్ తగ్గట్టు క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా, ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అయితే నేనైతే ఫస్ట్ క్యారెక్టర్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అనమాట. స్టార్ట్ టు ఎండ్ కాపీ చేసి మళ్ళీ అయితే గూగుల్ ఫ్లోలోకి అయితే వచ్చి పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకైతే క్యారెక్టర్ అయితే జనరేట్ అయితే అవుతుంది. క్యారెక్టర్ అయితే జనరేట్ అయితే అయిపోయింది 2D కార్టూన్ స్టైల్లో. మనం కావాలంటే పైన డౌన్ మీద క్లిక్ చేసి డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ కూడా డిస్క్రిప్షన్ కాపీ చేసి పేస్ట్ చేసి లాస్ట్లో నేనైతే 2D కార్టూన్ స్టైల్ 2D కార్టూన్ అని మెన్షన్ చేస్తున్నాను. ఒక్కోసారి జెమినీ ఇవ్వకపోతే మనకి 2D కార్టూన్ కింద రాదనమాట. నెక్స్ట్ అయితే థర్డ్ క్యారెక్టర్ కూడా జనరేట్ చేశాను. అలా నా స్టోరీ తగ్గట్టు 3 కార్టూన్ క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ జనరేషన్. నెక్స్ట్ జెమినీ అయితే బ్యాక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే నా వీడియోకి అనలైజ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ సరిపోతుందని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ అయితే నేను ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని గూగుల్ ఫ్లోని అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను. పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే జనరేట్ అయ్యేలోపు మనం జనరేట్ చేసిన క్యారెక్టర్స్కి నేమ్స్ అయితే ఇస్తున్నాను అనమాట. నేమ్స్ అయితే ఇస్తే మనం సీన్ బై సీన్ ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు మనకైతే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట. అలా మనం నేమ్ అయితే ఎడిట్ చేసుకుని గూగుల్ ఫ్లోలో మనకు నచ్చిన నేమ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది. ఓకే, మన బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది.
బ్యాక్‌గ్రౌండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. డౌన్ మీద క్లిక్ చేసి డౌన్ చేసుకుంటున్నాను. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా నేమ్ అయితే ఎడిట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనైతే నేమ్ అయితే ఇస్తున్నాను. అలాగే నేనైతే మొత్తం ఒక 2 బ్యాక్‌గ్రౌండ్స్ ఎక్స్‌ట్రాగా క్రియేట్ చేసుకున్నాననమాట. బ్యాక్‌గ్రౌండ్ జనరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ బై సీన్ ఇమేజ్ జనరేషన్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ గూగుల్ జెమినీలోకి బ్యాక్ వచ్చి ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ అయితే నేనైతే కాపీ అయితే చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ గూగుల్ ఫ్లోలోకి అయితే వచ్చి గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేసి మనకైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనపడుతుంది కదా! ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆ సీన్‌లో ఉండే క్యారెక్టర్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా యాడ్ చేసుకొని మనమైతే అలా కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలనమాట. ఫస్ట్ అప్‌లోడర్‌కి ఎంఎస్ క్యారెక్టర్ అని చెప్పి మనం కొంచెం మెన్షన్ చేయాలనమాట. మెన్షన్ చేస్తే మనకి క్యారెక్టర్ అయితే బాగా జనరేట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ని సెకండ్ అప్‌లోడ్ ఎంఎస్ క్యారెక్టర్ అని మెన్షన్ చేస్తే మనకి ఇమేజ్ అయితే చాలా బాగా జనరేట్ అయితే అవుతుందనమాట. ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది ఫస్ట్ సీన్‌ది. ఓకే. సీన్ 1 అయితే జనరేట్ అయింది కాబట్టి పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాననమాట. మీరు ఇంకా వీడియోకి లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. సీన్ 1 అయితే జనరేట్ చేసుకున్నాం. ఇలా మిగతా సీన్స్ కూడా జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5 వీడియోస్ జనరేషన్. వీడియోస్ అయితే జనరేట్ చేయడానికి మళ్ళీ జెమినీలోకి బ్యాక్ వచ్చి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంటుంది కదా! ఆ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ కాపీ చేసుకోవాలనమాట. ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్‌తో పాటు మనకైతే పైన సీన్‌కి ఓ డైలాగ్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్ కూడా మనమైతే కాపీ అయితే చేసుకోవాలనమాట. ఓన్లీ తెలుగు డైలాగ్ అనమాట. ఇంగ్లీష్ డైలాగ్ అయితే కాపీ చేయొద్దు. తెలుగులోనే ఉండాలి మనకి వీడియో. కాబట్టి నెక్స్ట్ గూగుల్ ప్లేలో బ్యాక్ వచ్చి అక్కడ వీడియో సెక్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. వీడియోని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని రేషియో సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ఫ్రేమ్‌లో మనం జనరేట్ చేసుకున్న ఫస్ట్ సీన్ 1 ఇమేజెస్ సెలెక్ట్ చేసి మనమైతే ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఆ ప్రాంప్ట్ అయితే మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి బాటమ్‌లో డైలాగ్ అయితే పేస్ట్ చేయాలి. లాస్ట్‌లోనే పెట్టాలన్నమాట డైలాగు. కావాలంటే డైలాగ్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. డైలాగ్ ముందు బాయ్ డైలాగ్ అని మెన్షన్ చేస్తే ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ కొంచెం మెన్షన్ చేస్తే మనకి వీడియో కొంచెం బాగా వస్తుందనమాట. ఓకే. వీడియో అయితే క్రియేట్ అయితే అయిపోయింది. నేనైతే మీకు వీడియో ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈరోజు సూపర్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ జనరేట్ చేసుకొని మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. స్టెప్ నెంబర్ 6 వీడియో ఎడిటింగ్. వీడియోస్ అయితే ఎడిట్ చేయడానికి నేనైతే ఇన్‌షాట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద అయితే క్లిక్ చేసి మన వీడియో జనరేట్ చేసుకున్న వీడియోస్ అయితే ఉన్నాయి కదా! ఆర్డర్ ప్రకారం ఆల్ వీడియోస్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని మన ఇన్‌షాట్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. వీడియోస్ అయితే ప్లే చేసుకొని మనకైతే అన్నెసెసరీ పార్ట్స్ అయితే ఉంటాయి కదా! అయి స్ప్లిట్ ఆప్షన్ ద్వారా స్ప్లిట్ చేసుకొని డిలీట్ ఆప్షన్‌తో డిలీట్ చేసి వీడియో అయితే కొంచెం బాగా ఎడిట్ అయితే చేసుకోవాలనమాట. ఓన్లీ అవసరమైన పార్ట్సే ఉండించుకోండి. మీ స్క్రిప్ట్‌కి తగ్గట్టు. ఎక్స్ట్రా అడిషనల్ పార్ట్స్ అయితే రిమూవ్ చేసేయండి. ఒక్కోసారి వీడియోలో మనకైతే ఒక్కొక్క స్టార్టింగ్ అయితే బాగా జనరేట్ అవ్వవనమాట. ఓకే. మనకైతే వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేయడానికి డీటెయిల్‌లోకి అయితే వెళ్తే ఇన్‌షాట్‌లో మనకి బ్లర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బ్లర్ ఆప్షన్ ఏంటంటే వీడియో వాటర్ మార్క్ అయితే ఉంటుంది కదా! రైట్ సైడ్‌లో బాటమ్. ఆ బాటమ్‌లో మనకి ఆ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనమైతే దాన్నైతే ఎడిట్ చేసుకోవచ్చనమాట. వీడియో చివరిదాకా పెట్టుకుంటే మనకైతే బ్లర్ అయితే అవుతుంది. అలాగే వీడియోకి మధ్యలో మనం ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేస్తే మన వీడియో అయితే ఇంకా మరో లెవెల్‌కి అయితే వెళ్తుందనమాట. ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తే వీడియో కొంచెం స్మూత్‌గా అయితే ఉంటుంది. కావాలంటే మీకు నచ్చిన ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేసుకోండి. ట్రాన్సిషన్ టైం కూడా బాగా సెట్ చేసుకోండనమాట. లేకపోతే ఒకసారి డైలాగ్స్ అయితే కట్ అయిపోతాయనమాట. ఓకే. ఇదే ఈరోజు వీడియో. వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.